పేరూరు పేరూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది. ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో 200 దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి. వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం, అది కూడా ఇస్తాం. ఇప్పుడే పార్సారథి గారు చెప్పారు, గోరంట్లకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మడకసిర ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ అనంతపురం జిల్లాలో 14కి 14 సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి సంక్షేమం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. మంచి చేయాలనే తపన మాకుంది, సంకల్పం ఉంది, బాధ్యత ఉంది. మాకు కావాల్సింది మీ సహకారం. మీరు 10 అడుగులు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ముందుకు రండి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుందాం. అందుకే అందరినీ కోరుతున్నా, మొన్నే 94 సీట్లు ప్రకటించాం. జనసేన 5 సీట్లు ప్రకటించారు. మన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళని చూస్తే స్మగ్లర్లు, మాఫియా డాన్లు, అవినీతి పరులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు, కడాన ఎర్ర చందనం దొంగలు కూడా వాళ్ళ పార్టీకి సీట్లు ఇచ్చారు. మేము ఇచ్చిన అభ్యర్థులు చూస్తే చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి అభ్యర్థుల్ని, ప్రజలు ఆమోదించిన వ్యక్తుల్ని మేము అభ్యర్థులుగా ప్రకటించావునా కాదా? నేను సర్వేలు చేశాను, IVRS అడిగాను మిమ్మల్ని అందరినీ. ఏ అభ్యర్థికి ఓటేశారో ఆ అభ్యర్థే నా అభ్యర్థిగా ఆమోదించామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరినీ గౌరవిస్తాం. ఎవరెవరిని ఎక్కడెక్కడ పొజిషన్ చేయాలో తగిన గుర్తింపు కానీ, గౌరవం కానీ, హోదా కానీ కల్పించే బాధ్యత తెలుగుదేశంది. ఇక్కండి తమ్ముళ్ళు కోరుకుంటున్నా, జనసేన తెలుగుదేశం పాలు నీరు మారి గెలిచిపోవాలి, ఇంటింటికి వెళ్ళాలి. అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది, మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా, 40 రోజులే మీకోసం, మీ బిడ్డల కోసం, ఈ రాష్ట్రం కోసం మీరు పనిచేయండి. మేము మీకు అండగా ఉంటాం. అందుకని పొత్తు గెలవాలి, జగన్ పోవాలి, రాష్ట్రం వెలగాలి. అందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ, చాలా మైకు కూడా సరిగా పనిచేయాలా, ఇంకా సోపటి నాకు గొంతు పోతుందని భయం వేస్తూ ఉంది. మీ ఉత్సాహం ఓసారి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఏదేమైనా రా కదిలిరా, లాస్ట్ మీటింగ్ సూపర్ హిట్.
తెలుగుదేశం జనసేన ఏంటి సూపర్ హిట్. రేపు ఎన్నికల్లో గెలుపు మనదే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్. అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.